మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 4 సంవత్సరాల నుంచి మోటార్ల రిపేరు గాలి కుదిలేస్తారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా ఏ అంశంపైన సమీక్ష నిర్వహించలేకపోయామన్న ఆయన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 5 మోటార్లు ఉంటే రోజుకి 800 క్యూసెక్ల చొప్పున 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి డిజైన్ జరిగింది. మొత్తం 5 మోటార్లు ఉంటే ప్రస్తుతం 3 మోటార్లే పనిచేస్తున్నాయని, మిగిలిన 2 కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయట్లేదని విమర్శించారు. రిపేర్లకు 2 నెలల సమయం పడుతుందని, త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎన్నికల ముందు మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అధరాబాదరాగా ప్రారంభించారని, నీరు 100 మీటర్లు దాటి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని విమర్శించారు. కేవలం 25% పనులే పూర్తయ్యాయని, మిగతా పనులకు 70,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రైతులు సాగు, తాగునీటి సమస్యలు పూర్తి చేసే ప్రజాపాలన అంటే చూపిస్తామని హామీ ఇచ్చారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి గ్రౌండ్ రియాలిటీ చూసి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా రైతాంగాల మేలు జరగాల, త్వరితగతిన నీళ్ళు ఇవ్వాలి ఆలోచన ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మొత్తం 5 పంప్ సెట్లు ఉన్నాయి. 5 కలిపి 800 క్యూసెక్ల చొప్పున రోజుకు 4,000 క్యూసెక్లు పంపించిస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ప్రకారం ఆనాడు డిజైన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గడచిన 4 సంవత్సరాల నుంచి అందులో 2 మోటార్లు పనిచేయడం లేదు. 4 సంవత్సరాల నుంచి దాన్ని రిపేర్ చేయలే, గాలి కుదిలేసి ఇప్పుడు నికరంగా ఉన్నది కేవలం 3 మోటార్లే. సో 3 మోటార్లు పంపింగ్ చేస్తే అది 2 లక్షలు.